ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర. అందరం కలిసి మరొకసారి ఏకకంఠంతో హర హర మహాదేవ శంభో శంకర. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖుతో బుధవారం నాడు మహాశివరాత్రి పండుగ వచ్చింది. మహాశివరాత్రి అనగా మహా అంటే చాలా లేదా ఎక్కువ అని, శివరాత్రి అంటే శివయ్యను రాత్రి వేళల్లో పూజించే పండుగే శివరాత్రి. అనగా శివయ్య లింగాకార రూపంలో ఉద్భవించిన రోజుని రాత్రి వేళల్లో నిశితకాల సమయంలో 4 జాములలో శివయ్యకి అభిషేకిస్తారు. ఈ విధంగా పూజించటాన్ని మహాశివరాత్రి అని అంటారు. మాఘమాసంలో బహుళ చతుర్థి నాడు వచ్చేది మహాశివరాత్రి. మరి ఈరోజు పూజా విధానంలో మహాశివరాత్రి పూజా విధానం పాటించవలసిన నియమాలేమిటి, ఉపవాసం, జాగరణ, అఖండ దీపంతో పూజ ఎలా చేయాలి, అఖండ దీపం లేకుండా పూజ ఎలా చేయాలి, అసలు అఖండ దీపం ఎందుకు పెట్టాలి, ఒకవేళ శివరాత్రి రోజున అఖండ దీపం పెట్టలేని వారు ఏం చేయాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా చెప్తానండి. అలాగే ప్రతి ఒక్కరింట్లో కూడా శివలింగం పెట్టుకోవాలి అంటే చాలామంది చాలా సందేహాలు వస్తున్నాయి. కాబట్టి శివలింగం లేని వారు కూడా ఈ మహాశివరాత్రి వేళ శివయ్యకి పూజ ఎలా చేయాలి, ఇంట్లో శివలింగం లేనివారు కూడా శివయ్యకి అభిషేకించవచ్చండి. అవును, నిజమేనండి. మరి ఎలా శివయ్యకి ఇంట్లో శివలింగం లేనప్పుడు అభిషేకించవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు పూజా విధానం అంతా కూడా పూర్తి వివరంగా మీ అందరూ తెలియచేయబోతున్నానండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మహాశివరాత్రి వేళ ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహం మీ ఇంట కలిగి మీ ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం నమ శివాయ. తెలియని ప్రతి విషయము కష్టంగానే ఉంటుంది, తెలుసుకుంటే మాత్రం అది చాలా సులభం అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మహాశివరాత్రి వేళ 2025 సంవత్సరంలో ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ ఎలా చేయాలితో పాటుగా శివరాత్రి వేళ 4 జాముల్లో పూజా సమయాలు, నిశితకాల పూజా సమయము అంటే శివయ్యకి లింగోద్భవం అయినటువంటి నిశితకాల పూజా సమయంలో అభిషేకం ఎలా చేయాలి, ఏ ద్రవ్యాలతో అభిషేకించాలి అనే విషయాలన్నింటిని కూడా తెలియచేశానండి ముందుగానే. కాబట్టి మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి ఆ వీడియో కూడా చూడండి. అఖండ దీపం. దీపం పరబ్రహ్మ స్వరూపం. అఖండ దీపం పూజలు వెలిగించాము అంటే అక్కడ దేవతలను ఆహ్వానించినట్లే. అంటే ఎక్కడైతే అఖండ దీపం వెలిగిస్తారో అక్కడ దేవతలు కొలువు తీరి ఉంటారని చెప్తారు. ఇక అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిల్లో శుభ్రం చేసుకుని ముందుగా ఈ పూజా విధానం దేవుని మందిరంలో కానీ లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేయవచ్చు. అలాగే పీటను ఏర్పరిచి పీటకు నిండుగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసి ఒక వస్త్రాన్ని పరిచి తమలపాకు పైన ఇలా ఒడ్లు కానీ లేదా బియ్యం కానీ పోసి శివపార్వతులు ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజలో పెట్టుకోవాలి. లేదా శివ కుటుంబాన్ని సరే పూజలో పెట్టుకోవచ్చండి. ఈ విధంగా శివపార్వతుల చిత్రపటం పెట్టి రుద్రాక్షమాల ఉంటే చక్కగా అలంకరణ చేయండి. లేదా ఏ పూలతో అయినా సరే పసుపు కుంకుమ అలంకరణ చేసి స్వామి అమ్మవార్లకు అలంకరణ చేయండి. మహాశివరాత్రి పర్వదినాన 5 నియమాలు తప్పనిసరిగా పాటించాలి. మొదటి నియమం అభిషేకించడం, రెండవ నియమం బెళవదలాలతో అర్చన, మూడవ నియమం ఉపవాసం ఉండడం, నాలుగవ నియమం శివనామ స్మరణ చేయటం, 5వ నియమం ఉపవాసం ఉండడం. ఈ 5 నియమాలు భక్తి శ్రద్ధలతో పాటించినట్లయితే శివానుగ్రహాన్ని పొంది ఇంట్లో ఉన్న సమస్త దోషాలు తొలగి ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి బయటపడతారు. శివుడు అనుగ్రహం కలిగితే ఆరోగ్యం, ఐశ్వర్యం, మోక్షం కలుగుతాయి. మనలో చాలామంది జాగరణ ఉండి మహాశివరాత్రి రోజున రాత్రివేళ చతుర్దశి తిథి సమయంలో 4 జాములలో శివయ్యని అభిషేకించి పూజిస్తారు. జాగరణ చేయడం కుదరని వారు ఉపవాసం ఉండి కూడా శివయ్యకి ఈ మహాశివరాత్రి వేళ పూజించవచ్చు. మహాశివరాత్రి వేళ అఖండ దీపం ఎలా వెలిగించాలి, అఖండ దీపం వెలిగించిన వారు పాటించవలసిన నియమాల గురించి కూడా పూర్తి వివరంగా ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనలో చాలామంది కూడా శివలింగం ఇంట్లో ఉంటే ఎన్నో నియమాలు పాటించాలి అని ఒక ఉద్దేశంతో అపోహతోటి ఇంట్లో శివలింగం అయితే పెట్టుకోరు. మరి శివలింగం లేనివారు ఈ మహాశివరాత్రి వేళ ఏ విధంగా పూజించాలి శివయ్యని అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, అన్నంతో శివలింగం అయితే తయారు చేశాను. అప్పటికప్పుడు అన్నం వండి తయారు చేయాలండి, అంతేగాని ముందుగా ఉన్నటువంటి అన్నంతో తయారు చేయకూడదు. ఇదిగోండి అన్నం అయితే అప్పుడే వండి చల్లార్చిన తర్వాత ఈ విధంగా శివలింగాన్ని అయితే అన్నంతో శివలింగం తయారు చేశాను. శివయ్యకి మహాశివరాత్రి వేళ కార్తీక మాసంలో విశేషమైన పర్వదినాలలో శివలింగానికి అన్నంతో అభిషేకం చేస్తారు. అలాగే చాలామంది కూడా శివలింగాన్ని రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. అంటే పండ్లతోటి ఇలా అన్నంతో అయినా సరే తయారు చేయవచ్చు. ఇక చక్కగా బొట్టది పెట్టి శివలింగానికి చక్కని ఒక బెలవదలాన్ని సమర్పించి పూజలు పెట్టుకున్నానండి.
అలాగే శివయ్య కన్నుగా భావించే రుద్రాక్షను కూడా శివలింగాకారంగా భావిస్తూ అభిషేకం చక్కగా రుద్రాక్షకే చేయవచ్చు, లేదా ₹1 కాయిన్ అని పెట్టి అభిషేకించవచ్చు. అభిషేకించాలి అనే ఒక ఆలోచన గొప్పదండి. కాబట్టి ఇలా రుద్రాక్షతోనూ ₹1 కాయిన్తో కూడా అభిషేకించవచ్చు, లేదా మీ దగ్గర మారేడుకాయ ఉన్నా సరే అభిషేకించవచ్చు. ఓంకార శబ్దం నుంచి శివనామస్మరణ వినపడుతూ ఉంటుంది. కాబట్టి నేను ప్లేట్లో అయితే ఓం అని పెట్టి, ఆ తర్వాత నేను ముందుగా తయారు చేసుకున్న అన్నంతో శివలింగాన్ని అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి. అలాగే అఖండ దీపాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను. ఒకవేళ మీరు అఖండ దీపం వెలిగించడం కుదరని వారు ఇలా పిండి దీపం కూడా వెలిగించవచ్చండి. అలాగే లేదా టెంకాయ దీపాన్ని కూడా వెలిగించవచ్చు. అదేనండి కొబ్బరికాయ దీపారాధన. కొబ్బరికాయని స్వామివారి ముందు నమస్కరించుకొని సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయ కొట్టి 3 కొనలు ఉన్నటువంటి చెప్పను తీసుకొని తడి లేకుండా తుడిచి నిండుగా నువ్వుల నూనె పోసి ఆ తర్వాత 2 ఒత్తులు కొద్దిగా చేస్తూ 3 ఒత్తులు వేసి వెలిగించాలండి. ఈ విధంగా టెంకాయ దీపాన్ని వెలిగించాలి. ఈ టెంకాయ దీపాన్ని మీరు మహాశివరాత్రి వేళ కాకుండా మాస శివరాత్రి వేళ ప్రతి నెలలో కూడా ఆర్ధ నక్షత్రం వస్తుందండి. అది శివయ్య జన్మ నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం వేళ కూడా ఈ టెంకాయ దీపారాధన వెలిగించవచ్చు. లేదా ప్రతి సోమవారం కూడా ఇలా టెంకాయ దీపారాధన వెలిగించవచ్చండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనిని విభూది పండు అంటారండి. కాబట్టి ఈ విభూది పండు కూడా నేను నిండుగా ఇలా విభూది రాసి కుంకుమ బొట్టది పెట్టాను. ఆ తర్వాత మీరు అభిషేకించాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఇలా విభూది పండు కూడా అభిషేకించవచ్చండి. ఇదిగోండి. అలాగే అష్ట కష్టాలను దూరం చేసే శక్తి కొబ్బరికాయ దీపానికి ఉంటుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం అండి. ఖర్చు లేని పరిహారంతో కష్టాలను ఇట్టే దూరం చేస్తుంది ఈ టెంకాయ దీపం. ముందుగా నిత్య దీపారాధన, ఆ తర్వాత అఖండ దీపాన్ని వెలిగించాలి. అఖండ దీపం వెలిగించేటప్పుడు కూడా ఒత్తి అనేది లోనకు వెళ్ళిపోకుండా ఇలా అరటిపండు అది పెట్టాలండి. అఖండ దీపం వెలిగించిన తర్వాత నమస్కరించుకొని తాంబూలం పెట్టి ఆ తర్వాత టెంకాయ కూడా కొట్టాలి. మరి ఈ అఖండ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి అంటే బ్రహ్మముహూర్త సమయంలో మహాశివరాత్రి వేళ వెలిగించాలి. బ్రహ్మముహూర్త సమయం అనేది ఎప్పుడు కూడా ఉదయం వేళ 3:30 నుంచి 5:30 సమయాన్ని బ్రహ్మముహూర్త సమయం అని అంటారండి. ఆ సమయంలో అఖండ దీపాన్ని వెలిగించవచ్చు. ఆ తర్వాత కొబ్బరి దీపారాధన లేదా ఇలా పిండి దీపమైనా వెలిగించవచ్చు. అంటే రుద్రాక్ష దీపం అని కూడా అంటారండి. ఇలా పిండి దీపం దగ్గర రుద్రాక్ష పెట్టి వెలిగిస్తే రుద్రాక్ష దీపం అని అంటారు. అఖండ దీపం వెలిగించలేని వారు ఈ విధంగా రుద్రాక్ష దీపాన్ని కూడా వెలిగించవచ్చు. ఇలా వెలిగించిన తర్వాత కొద్దిగా జవ్వాది పౌడర్ లేదా జవ్వాది ఆయిల్ సువాసన వచ్చేటటువంటి ఇట సుగంధ ద్రవ్యాలు కనుక ఉన్నట్లయితే మీరు అఖండ దీపంలోను, పిండి దీపంలో, నిత్య దీపారాధనలో లేదా పూజా స్థలంలో అయినా సరే కొద్దిగా చల్లండి. ఇక అలాగే మరి అభిషేకించాలి కదండి. మరి శివయ్యకి అభిషేకం లేకుండా పూజ ఎలాగంటే మీరు రుద్రాక్షనైనా సరే పూజలు పెట్టుకుని అభిషేకించవచ్చు. అభిషేకించేటప్పుడు శివయ్యకి కొన్ని ద్రవ్యాలతో అయితే అభిషేకిస్తే చాలా అంటే చాలా మంచిదండి. వాటి గురించి కూడా మీకు రాబోయే వీడియోస్లో షేర్ చేస్తాను. శివలింగం ఉన్నవారు పూజ ఎలా చేయాలి, అభిషేకం ఎలా చేయాలనే విషయం కూడా తెలియచేస్తాను. ఒకవేళ మీరు పూజ చేసేటప్పుడు మీకు కనుక బిలవదలాలు కనుక పూజ చేయడానికి దొరకనట్లయితే ఏం చేయాలండి అని కూడా అడుగుతారు కదా. అయితే అందుకోసం నేను చెప్తానండి. ఇలా విభూది అక్షంతలు కూడా సిద్ధం చేసుకోండి. కొద్దిగా బియ్యము, కొద్దిగా విభూది, కొద్దిగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ముందుగానే కలిపి పక్కన పెట్టుకోవాలి. వీటినే విభూది అక్షంతలు అని అంటారు. నడుమ విరగని బియ్యంతోనే పూజ అయితే చేయాలండి. ఎప్పుడు కూడా అక్షంతలతో పూజ చేసేటప్పుడు నడుమ విరగని అక్షంతలతోనే పూజ అనేది చేయవలసి ఉంటుంది. మనం ఎన్ని పూజలు చేసినా సరే ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి అయితే పూజించాలండి. కాబట్టి ముందుగా పువ్వులతో అలంకరణ, ఆ తర్వాత అక్షంతలతో ఓం గం గణపతి నమః అంటూ 11 సార్లు దీపం చూపించి ధూపం వేసి చిన్న బెల్లం ముక్క లేదా ఏవైనా పండ్లైనా సరే నివేదన చేసి ముందుగా నమస్కరించుకోవాలి. కాబట్టి ఈరోజు మేము పూజని మొదలు పెడుతున్నాం తండ్రి. ఈరోజు చేసే పూజా విధానంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా నువ్వే కాపాడాలని నమస్కరించుకోవాలి. ఈ మహాశివరాత్రి పర్వదినాన శివాష్టకం, బిల్వాష్టకం, లింగాష్టకం, శివ అష్టోత్తరం ఇవన్నీ కూడా చదవాలండి. ఇలా చదువుతూ ఈ రోజంతా కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పనిసరిగా ఎప్పుడూ కూడా స్వామివారిని నామస్మరణ చేస్తూ ఉండాలి. ఇలా మహాశివరాత్రి పర్వదినాన ఉదయం వేళ పూజ చేసిన తర్వాత ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ ఎలా చేయాలి అనే విషయం తెలుసుకునే ముందుగా సాక్షాత్ ఆ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఈ మహాశివరాత్రి వేళ పూజ ఎలా చేయాలని, అసలు ఈ మహాశివరాత్రి తనకెందుకు ఎంత ఇష్టమని అడిగిందట. ఆ విశేష వివరాలు కూడా తెలుసుకుందాం మరి. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఇంకేమీ చేయకుండా ఆ రోజు ఒక ఉపవాసం ఉన్నా తనెంతో సంతోషిస్తానని చెబుతారట. ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఆ రోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాములలో మహాశివరాత్రి పర్వదినం రాత్రి వేళ మొదటి జాము సమయములో ముందుగా పాలతోనే అభిషేకించి, రెండవ జాములో పెరుగుతోనూ, ఆ తర్వాత నేతితోనూ, ఆ తర్వాత తేనెతోనూ అభిషేకిస్తే
శివయ్యకి ప్రీతి కలుగుతుందంట. అంటే ఈ 4 జాములలో 4 పూజా సమయాలలో శివయ్యకి ఈ 4 పదార్థాలతో అంటే ఈ 4 ద్రవ్యాలతోటి శివయ్యకి అభిషేకిస్తే ఎంతో ప్రీతి కలుగుతుందట. ఇలా పూజించిన తర్వాత మరుసటి రోజున ఎవరైనా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజిస్తే శివరాత్రి వ్రత సమాప్తి చేయాలట. దీన్ని మించిన వ్రతం మరొకటి లేదంటాడు ఆ పరమశివుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 5 గంటలకు నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి పూజామందిరమును ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజామందిరంలో ముగ్గులు, రకరకాల పూలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. మారేడు దళములు, తెల్లని పువ్వులు బోలాశంకరుడికి అలంకరించి పొంగలి, బూరెలు, గారెలు, ఇంకా అరటికాయలు, జామకాయలు ఇవి ఏవైనా ఫ్రూట్స్ లాంటివైనా సరే నివేదన చేసి మంగళహారతలు ఇవ్వాలి. ఈ విధంగా ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజ అయితే చేయాలి. సాయంత్రం 6 గంటల సమయంలో అంటే మహాప్రదోష సమయంలో అప్పటి నుంచి కూడా 4 జాములలో తెల్లవారే వరకు అంటే జాగరణ చేసిన వారందరూ కూడా శివయ్యకి అభిషేకం అనేది చేయాలి. ఈ 4 జాములలో 4 జాములలో ఎవరైతే శివయ్యకి అభిషేకం చేస్తున్నవారో తప్పనిసరిగా శివనామస్మరణ, శివపురాణము, శివారాధన పారాయణం చేసేవారికి మరుజన్మంటూ ఉండదట. శివరాత్రికి సాయంత్రం వేళ 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు శివ పరమాత్మ స్తోత్రాలతో ఆయనకి పూజ చేసిన వారికి శివానుగ్రహం శీఘ్రంగా కలుగుతుందట. అలాగే అఖండ దీపం లేకుండా, జాగరణ లేకుండా ఉపవాసం ఉండి శివయ్యకి ఈ రోజున పూజ చేయవచ్చునంటే చేయవచ్చండి. పూజ చేయాలన్న సంకల్పమే గొప్పది. కాబట్టి శివనామస్మరణతోటి ఈ మహాశివరాత్రి వేళ శివయ్యకి అందరూ పూజించవచ్చు. మరి ఉపవాసం ఎలా ఉండాలండి అంటే ఉపవాసం అనేది ఉదయం వేళ శివయ్యకి మహాశివరాత్రి వేళ పూజించి అప్పటి నుంచి కూడా ఏమీ తినకుండా నిరాహారంగా సాయంత్రం వేళ వరకు ఉండి మహాప్రదోష సమయంలో అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఉన్న సమయాన్ని, మహాశివరాత్రి వేళ ఉండే సమయాన్ని ప్రదోష సమయం, మహాప్రదోష సమయం అంటారు. ఈ సమయంలో శివయ్యకి అభిషేకించి మీరు ఉపవాసం అనేది చెల్లించవచ్చు. ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం చాలామంది కూడా చాలా రకాలుగా ఉపవాసం అనేది చేస్తూ ఉంటారండి. కొంతమంది పాలు, పండ్లు లాంటివి తీసుకుంటూ ఉపవాసం చేస్తారు. మరి కొంతమంది ఉదయం వేళ టిఫిన్ తిని ఆ తర్వాత ఉపవాసం అనేది అంటే మధ్యాహ్నం ఏమీ తినకుండా సాయంత్రం వేళ తింటారు. కొంతమంది ఉదయం వేళ, మధ్యాహ్నం వేళ తిని రాత్రి వేళ అంటే సాయంత్రం వేళ ఏమీ తినకుండా ఉంటారు. ఈ విధంగా చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. మీ ఆరోగ్య పరిస్థితిని గమనించుకొని మీరు ఉపవాసం అనేది ఉండవచ్చు. ఇందులో ఏ విధంగానే సరే ఉపవాసం అనేది మీరు ఉండవచ్చండి. ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం శివనామస్మరణ చేస్తూ శివయ్యని ఆరాధన చేస్తూ ఉండాలి. అంతేకాని ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, అలాగే ఎవరిని దూషించకూడదు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పకూడదు. ఇంటిని కూడా ప్రశాంతంగా ఉంచాలి. ఇంట్లో కూడా గొడవలు జరగకూడదు. మీరు పిల్లల్ని తిట్టకూడదు. అలాగే ఈ రోజున గోళ్ళను కత్తిరించకూడదు, జుత్తులను కత్తిరించకూడదు, మాసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు. ఇలా ఇంటిని, మీ మనసుని ప్రశాంతంగా ఉంచి భక్తి శ్రద్ధలతో శివయ్యని కొలుచుకోండి. తప్పకుండా ఆ శివానుగ్రహాన్ని పొంది మీ ఇంట ఉన్న కష్టాలన్నీ కూడా ఇట్టే తీరిపోతాయి. ఉపవాసం ఉండలేము అనుకున్నవారు ఈ రోజు నాన్ వెజ్ అది తినకుండా మామూలుగా సాత్వికమైన ఆహారం తింటూ శివయ్యని ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజించండి. మరి జాగరణ ఎలా చేయాలండి అంటే ఈరోజు ఉదయం వేళ శివయ్యకి పూజ చేసి అంటే మహాశివరాత్రి పర్వదినాన ఉదయం వేళ పూజ చేసి ఉపవాసం ఉండి జాగరణ అనేది ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. అలాగే రాత్రి వేళ అంటే మహాప్రదోష సమయం నుంచి మరుసటి రోజు అంటే గురువారం ఉదయం వేళ ఫిబ్రవరి 27వ తారీఖు ఉదయం 6 గంటల సమయం వరకు కూడా జాగరణ అనేది చేయాలి. అప్పటి వరకు జాగరణ చేసి మళ్ళా తలంటు స్నానం చేసి శివయ్యకి పూజ చేసుకొని గుడికి వెళ్ళి సద్బ్రాహ్మణుడికి స్వయంపాకదానం ఇచ్చి ఇంటికి వచ్చి ఉపవాసం అనేది చెల్లించాలి. జాగరణ అయిపోయింది కదా ఇప్పుడు నిద్రపోవచ్చు అనుకుంటారేమోనండి. అలా నిద్రపోకూడదు. మళ్ళీ రాత్రి సమయం అంటే ఆకాశంలో చుక్కను చూసిన తర్వాతే పడుకోవాలి. ఈ విధంగా జాగరణ చేయాలి. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము, జాగరణ చేయలేము అనుకున్నవారు నేను ముందుగా పూజా విధానం చెప్పానంటే ఆ విధంగా చేయండి. కాబట్టి మీరు పూజలు ఎటువంటి సందేహాలు వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. అందరూ కూడా తేలికగా పూజ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయం తెలియచేయడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం అండి. కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎటువంటి సందేహం లేకుండా పూజ చేసుకోవాలి. అలాగే పూజ చేసేటప్పుడు ఏ ఒక్క వస్తువు లేకపోయినా లేదా అఖండ దీపం పెట్టలేకపోయినా, ఉపవాసం ఉండలేకపోయినా, శివలింగం ఇంట్లో లేకపోయినా పూజ ఎలా చేయవచ్చు అనే విషయాన్ని తేలికగా మీ అందరూ కూడా తెలియజేశాను. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం.